ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం చెబుతున్న దానికి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితికి భారీ తేడా కనబడుతోంది. లారీలు, హమాలీల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల దాటినా ఇప్పటికీ కొనుగోలు జరపలేదని రైతులు మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లా నగునూరు కొనుగోలు కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలతో రైతన్న ఇబ్బంది పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరో వారం 10 రోజుల్లో మళ్ళీ వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ ఈ కొనుగోళ్లలో జాప్యం పైన రైతాంగం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో అంటే ఓవైపు అధికారులు 60%, 70% కొనుగోలు పూర్తయ్యాయని చెప్తున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మనం కరీంనగర్ జిల్లాలోని నగునూరు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాము. మనతో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ కొంతమంది రైతులు కానీ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఈసారి కొనుగోలు ఆలస్యమైంది? ప్రాబ్లం ఏంటి? ఇంకా 50% పైగా పంట కొనుగోలు కేంద్రంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఈసారి వచ్చేసి గతంలో అయితే మాది ఒక 25-30 రోజులల్లో అయిపోయేది. దరిదాపు మా నగ్నూరు విలేజ్లో ప్రతి పంటకి అంటే వానాకాలం 25 నుండి 30,000 క్వింటాల వరకు అవుతుంది. ఈ ఎండాకాలం మాత్రం 40,000 క్వింటాల నుండి 45 వరకు అవుతుంది. అట్లాంటిది ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. అట్లా కొంచెం డిలే అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది, లారీలు రాకపోవడం, ఆ రకంగా కొద్దిగా ఇబ్బందులకు గురై ఈ ఆలస్యం పైన గవర్నమెంట్ రివ్యూ చేసింది. వేగంగా కొనుగోలు జరపాలని అధికారులకు కూడా ఆదేశాలు వచ్చినాయి. ఆ తర్వాత కూడా ఏమీ అధికారులు పట్టించుకోలేదా? ఆ తర్వాత కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఒక్క లారీ పెరిగింది. మాకు ఎప్పుడు కానీ మా విలేజ్ నుండి గతంలో 8 రోజుకు ఒక 8 లారీలు వెళ్ళేది. 8, 9, 10, 12 ఈ రకంగా వెళ్ళేది. ఈ ఇయర్లో మాత్రం 3, 4, 5 లారీల కంటే ఎక్కువ వెళ్తలేదు. ఇట్లా పోతే మాకు పెద్ద విలేజ్ కాబట్టి, రూరల్ మండలంలో చాలా పెద్ద విలేజ్, మాకు 50,000 క్వింటాలు అవుతుంది సమ్మర్లో. అట్లాంటిది ఇప్పుడు 25,000 క్వింటాలు కూడా ఇంకా మేము కొనుగోలు చేయలేదు. నెల అయిపోయింది. అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది మొత్తం ఈ ధాన్యం పూర్తవటానికి? అధికారులు కొంచెం పట్టించుకుంటే, ట్రాన్స్పోర్టేషన్ మాకు కొంచెం లారీల దిగుమతి ఎక్కువగా పెద్ద మొత్తంలో ఇస్తే మాత్రం మా హమాలీలు ఒక వారం రోజుల లోపల కంప్లీట్ చేయగలుగుతారు. మాకు ట్రాన్స్పోర్టే ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి కొనుగోలు చేస్తలేరా? ఇంకా కొనుగోలు కాలేదా? కొనుగోలు కాలేదు. 25-30 డేస్ అవుతుంది ఒక్కొక్కరి పోసి వడ్లు. ఇప్పుడు ముందు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, రోడ్ నుంచి వచ్చింది. దీంతో కొంచెం అధికారులు దృష్టి సారించి మాకు కొన్ని లారీలు కానీ అవి కానీ ప్రొవైడ్ చేసి మిల్లు అలర్ట్ చేస్తే రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. నిన్న రాత్రి వచ్చిన వర్షానికి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కవర్లు లేకపోవడం ఒక్కొక్కరికి, అది సడన్లీ అకాల వర్షం రావడంతో రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దాని గురించి కొంచెం మీరు మీడియా పరంగా కొంచెం మిల్లర్స్ కానీ అధికారులకు కానీ కొంచెం తెలియజేస్తే రైతులకు చాలా కొంచెం ఆనందపడుతుంది. బాబు, మీరు ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి? మీ కొనుగోలు అయిపోయాయా? ఏమంటారు అధికారులు? నేను 20 రోజులు ఇస్తాను. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఈ రైతులతో చెలగాటం ఆడుతుంది. యూరియా బస్తాలతోటి అట్లా ఇబ్బంది. తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనకు ఆన్లైన్ కావాలని అట్లా 10-15 రోజుల దాకా ఆపిర్రు. తర్వాత ఇప్పుడు తాపకు లారీలు రాకడం లేదు. తర్వాత మా సర్పంచ్ కూడా ఒకసారి కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుపోయారు. అదే విధంగా నడుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, నగునూరు కొనుగోలు కేంద్రం నుంచి.